మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి ఈ వీడియోని చూడండి. అది డిస్క్రిప్షన్‌లో నేను పెట్టుంటాను. ఇక్కడ సీన్ చూస్తూ ఉంటారు. మనోళ్ళందరూ హ్యాపీగా అక్కడ న్యూ ఇయర్ కోసం చెప్పి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈయనంతా చాలా బ్యూటిఫుల్‌గా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ ఆ మార్క్స్‌తో వాళ్ళంతా ఆడుకుంటా ఉంటే వాళ్ళిద్దరు లవర్స్ లాగా ఉన్నారు కదా! అని చెప్తుంటే, అలాగే ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటా వెళ్తా ఉంటారు. ఇక్కడ చూస్తే హినాటకి ఫేవరెట్ విషయం ఏందని చెప్పి తను మాట్లాడుతా ఉంటారు. వాళ్ళందరూ నన్ను నమ్మనని చెప్తుంటే, అయినా నీదంటే నీకే రిలేషన్‌షిప్ అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ప్లస్ ఆ షిప్పింగ్‌తో ప్లస్ హ్యాపీగా తిరుగుకుంటా ఉంటారు వాళ్ళంతా. ప్లస్ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. ఆ గేమ్ ఆడతాం అని చెప్పి వాళ్ళు షూటింగ్ గేమ్స్ ఆడుకుంటా ఉంటాడు. అలా హినాటతో మన తకిమిచ్చి చాలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఒక రాత్రి అయిపోయి ఉంటది. వర్షంలో వాళ్ళు ఒక చోటుకి ఆగిపోయి తన చేతికి గాయం అయి ఉంటది. ప్లస్ హినాట పడిపోతా ఉంటే మనోడు పట్టుకొని ఉంటాడు. ప్లస్ వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యేదానికి చాలా దగ్గరికి వచ్చేస్తుంటారు. ప్లస్ వాళ్ళిద్దరు ఎలా ఉందంటే ఇక్కడ ఇనిమేట్ సీన్ లాగా ఉంటది. ప్లస్ వాళ్ళందరూ కిస్సింగ్ కూడా రెడీ అవుతా ఉంటారు. అప్పుడే సీన్ కట్ అవుతుంది. మనోడు ఫోన్ చేస్తుంటాడు. "ఒరేయ్ తకిమిచ్చిగా ఎక్కడున్నావురా" అని చెప్తే, "నా కొడకా నువ్వు అనవసరంగా ఫోన్ చేసావురా ఇప్పుడు" అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే సరే ఏమైందని చెప్తే, "మైకీ పిలిచాడురా మైకీ ఎక్కడికో రమ్మన్నాడు నిన్ను" అని చెప్తే, "మైకీ దేన్ని పిలిచాడు" అని పైకి లేచి అడుగుతా ఉంటాడు. "ఏమో తెలీదు ఏదో మీటింగ్ ఉందంట" అని చెప్తుంటే, "ఏం మీటింగ్" అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు మన తకిమిచ్చి. అయినా అసలు ఇప్పుడు ఏం చేయాలి? అయినా మంచి టైంలో ఎళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ నేను మళ్ళీ వస్తాను హినాట అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు మైకీ ఇంకా వీళ్ళకి అసలు ఏమైంది అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. ఎందుకంటే మైకీ పిలిచాడు అని చెప్పి కాదు, అక్కడ డ్రాగన్‌కి అటాక్ జరగబోతుంది అని చెప్పి అర్థమైపోయాడు. డ్రాగన్ కనపడట్లేదు అని చెప్పి. ప్లస్ తను కత్తి తీసుకొని అందరూ మన టామ్ అండ్ గ్యాంగ్ మొత్తం అక్కడ టామ్ అండ్ గ్యాంగ్‌కి అందరికి ఫైట్ జరగబోతుంది. ప్లస్ మనోడు "నువ్వు కూడా తమ్ముళ్ళు పెట్టు" "కాదు నేను తమ్ముళ్ళో పెట్టినే" అది పడస్తా వీళ్ళతో ఫైట్ చేస్తుంటా. అయితే "నువ్వు మా సీక్రెట్స్ మొత్తం తెలిసిపోయిందయితే. నా కొడుకులా మేము చంపేస్తా" అని చెప్తుంది. అబ్బా! పిల్లోడు ఏదో గట్టిగానే మాట్లాడుతున్నాడా అయిపోయి పిల్లోడిని కొడతా ఉంటాడు. ప్లస్ మన తగ్గించే ఏం చేయలేక కామ్‌గా అక్కడ కూర్చొని ఉంటాడు. తన చివరి సమయాలు అనుకోని ఆలోచిస్తా కొట్టించుకుంటానే ఉంటాడు. ప్లస్ తన పిచ్చ కొట్టుడు కొట్టేసి కట్టిపడేసి ఉంటాడు. ఇంకా మైకీకి ఫ్రెండ్ కదా ఈడు. అయితే ఈడిని చంపేద్దాం రెడీ అని చెప్పి అరుస్తుంటాడు. హినాటకి మన తగ్గించగాడు ఎక్కడికెళ్ళాడో అర్థం కావట్లేదు. ప్లస్ అక్కడ చూస్తే మనం చూస్తే తగ్గించే కానీ పిచ్చ కొట్టుడు కొట్టేసి ఉంటాడు. తన ఎట్టలో కాపాడేసి ఉంటది. తగ్గించే "నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు తగ్గించే" అని చెప్పి అడిగితే, "నేను ఎలాగైనా నేను కాపాడాలనుకుంటున్నా" అని చెప్పేస్తే, "నన్నేంది నువ్వు కాపాడేది" అని చెప్తుంది. "నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను తగ్గించే" అని చెప్పి తనకి కిస్ పెట్టేసి ఉంటది. ప్లస్ ఇలా మాట్లాడుతుంటాడు. "నువ్వు నన్ను కాపాడొచ్చులే" అని చెప్పి చెప్తా ఉంటాడు. తన సీన్ కూడా వస్తుంది. "నువ్వు నా ఫ్రెండ్‌వి. నువ్వు ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పి చెప్తూ, "మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం కదా తగ్గించి" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తా అని చెప్పి కొన్ని విషయాలు చెప్పి మాట్లాడుతాడు. నాకు అర్థమైంది చెప్తుంటే, అసలు ఆ గ్యాంగ్ అసలు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ తను వెళ్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తామంటే మన మైక్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. "రా నన్ను మీటింగ్ తీసుకుంటా" అంటే, "మీటింగా? ఏ మీటింగ్?" అని చెప్తుంటే, "రా నీకు చెప్పలేదు తను ఫోన్" ఇప్పుడు అర్థమైంది. ప్లస్ ఇక్కడ ఏదో ఫైట్ జరిగిందంట తగ్గించి అని చెప్పి మాట్లాడుతుంటే, నాకు అర్థమైందిలే" అని చెప్తుంది. "ఇక్కడ ఫైట్ జరగబోతుందా" చెప్తుంది. ఇప్పుడు నేను బైక్‌లో ఇక్కడ తీసుకుపోతాను" అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇక్కడ మైకీ ఇంకా వాళ్ళకి ఏదో ఫైట్ జరగబోతుంది. ఇంకో గ్యాంగ్‌కి. ఇప్పుడు మరి రెడీగా ఉండు అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈరోజు డ్రాగన్‌కి ఏదో జరగబోతుందని చెప్పి తగ్గించి గుర్తొచ్చుంటది. తన డాడీ గుర్తొచ్చుంటది. ప్లస్ ఎట్లైనా మనల్ని కాపాడాలని చెప్పి అనుకుంటుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తన మీద అటాక్ చేసిన చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉంటాడు. ప్లస్ మన డ్రాగన్ మీద కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటది. ప్లస్ వాళ్ళందరూ మైకీకి ఛాలెంజ్ చేస్తుంటారు. మైకీని వెనక్కి నుంచి అదే మన డ్రాగన్ మీద మైకీ అని చెప్తున్నా. ప్లస్ తను ఆటగాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అలా డ్రాగన్‌కి ఎలా సీన్ జరుగుతుంది, ఎలా కొట్టేస్తుంటారు అని చెప్పి. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మన డ్రాగన్‌కి ఏదో జరగబోతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి హినాటకి ప్లస్ అని చెప్తా ఉంటాడు. ప్లస్ డ్రాగన్ ఎట్లాగో వాళ్ళందరిని కొడతా ఉంటాడు. అలాగే అక్కడికి మన తగ్గించే కూడా వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తే 1 వర్సెస్ 6 అదే 100 అవ్వబోతుంది ఇక్కడ. ప్లస్ మన డ్రాగన్ ఒకడు వాళ్ళందరిని కొట్టబోతా ఉంటాడు. ప్లస్ డ్రాగన్ బాడీలో నుంచి చాలా బ్లడ్ అనేది క్లీట్ అవుతా ఉంటది. ప్లస్ అక్కడికి మన తగ్గించే కూడా వాళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. ఇప్పుడేంది ఇక్కడ ఏం జరగబోతుంది అని చెప్పి మన తగ్గించి అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇంతమందిలో మన డ్రాగన్ ఒకడే ఫైట్ చేసి ఇప్పటిదాకా చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మన మైకీని తీసుకురావాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. వెనక నుంచి ఎవరో వచ్చినాక బైక్ సౌండ్ వచ్చుంటే అక్కడికి మైకీ వచ్చేస్తుంటాడు. మైకీ కూల్ ఎంట్రీ ఇచ్చి నాకు తెలియకుండా ఇక్కడ వార్ జరుగుతుంది అని చెప్తుంది. అంటే మైకీ అలా ఫైట్ చేశారని చెప్పి ఆ విషయం చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే అందరూ ఇప్పుడు మీ అన్న నాకు తెలియక నువ్వు ఫైట్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు. అయినా నీకు చాలాసార్లు చెప్పాను నాకు చెప్పుకుంటున్నాడు ఫైట్ చేయబాక అని చెప్పి స్టడీ కొడుతుంది. నీ కిక్ చాలా బాగుంది అంటే మైకీ కిక్ నా అప్పుడు ఓడేవుడు అని చెప్పి మైకీ కిక్ ఫస్ట్ స్టెప్ ఆపుతుంది నేను చూసాను అని చెప్తుంటే, నీ అటాక్ అనేది బాగానే ఉంది పిల్లడా సరే అయితే ఇది అఫీషియల్ ఫైట్ అనేది తర్వాత పెట్టుకుంటా రెడీ కాదు నేను నాశనం చేస్తా నేను టోమని నాశనం చేసేదానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పి చెప్తా ఉంటే టోమన్ ఈజీగానే నాశనం అయిపోతుంది సిద్ధంగా వద్దు అని చెప్తుంటాడు. టోమన్ నీ చేతిలోనే నాశనం చేస్తున్నా మైకీ నేను చెప్తుంది. అసలు ఏంది ఇది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటాను తక్కువ నుంచి ఇక్కడ చూసింది ఆ ఫ్లాగ్ ప్లేస్ అంతా మన టామన్ గ్యాంగ్ మొత్తం వచ్చేస్తున్నాడు మైకీ చెప్పడు అది టామన్ అంటే అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇప్పుడు వార్ జరగబోతుందా అని చెప్తుంది. అది వాళ్ళందరూ వాళ్ళలోకి రెడీ అయిపోతాడు. తగ్గించి చూస్తూ ఉంటాడు ఏంది వాళ్ళని పెట్టి ఒకరు చాలా హ్యాపీగా వార్ అనేది ఫైట్ చేస్తుంటాడు. 1 వర్సెస్ 1 జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. ప్లస్ ఇక్కడ చూస్తే టామన్ వర్సెస్ ఈ గ్యాంగ్ మొత్తం చెప్తుంది వాళ్ళ మొత్తం వాళ్ళందరూ చాలా గట్టిగానే కొట్టుకుంటూ ఉంటాడు. అసలు యాక్సిడెంట్ నేను ఇది నల్లగా మార్చాలని చెప్పి తన ఫ్రెండ్ ఆ చావు గురించి చూస్తుంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కొడతా ఉంటాడు మన డ్రాగన్. ప్లస్ అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను పడుకుంటా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ మైకి ఒకడే కలిపి ముగ్గురు నలుగురిని కొడతా ఉంటాడు. దాన్ని చూసి
అది నేను తమలో ఉన్నది నిన్ను నాశనం చేసేదానికి అని చెప్పి చెప్తా. ఇంక వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తా ఉంటారు. ఎవరికి వాళ్ళందరూ దిగకుండా ఫైట్ చాలా గట్టిగానే చేస్తా ఉంటారు. దాన్ని చూసి మైకీ కూడా చాలా గట్టిగా కొట్టించుకుంటాడు. "నువ్వు అయిపోయావు" అని చెప్తుంటే, "సరే అయితే నువ్వు ఎంత కొట్టావో కొట్టావు. కానీ ఇప్పుడు నా ఆట నేను మొదలు పెడతా. వేట అంటే ఏదో నేను చూపిస్తా" అని చెప్పి మైకీ సీరియస్‌గా ఉండదంటే భయపెట్టేలాగా చెప్తూ ఉంటాడు. అలాగే "ఇంక సిద్ధంగా ఉండు. నిన్నెలా కొట్టాలో నాకు బాగా తెలుసు" అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు నువ్వు ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని చెప్తా ఉంటే, అది చూసి తగ్గించి వీళ్ళందరూ చాలా గట్టిగానే కొట్టించుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను యూజ్‌లెస్‌గా ఉన్నా అంటే, అప్పుడు తను ఎవరినో పొడి చేశాను అనుకోండి. తన పని అయిపోయింది. నేను ఆల్రెడీ దాన్ని చంపేసా. తనకు అర్థమైపోయింది. ఇక్కడ చూస్తే మైకీ ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. మైకీ డ్రాగన్‌ని ఎవడు పొడిచాడని చెప్తుంటే, పొడిచాడులే అని చెప్పి వాడితో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ లేయ్ లేయ్ అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తే "నువ్వు ఇక్కడ ఇంటికున్నావు వెళ్ళిపో" అని చెప్పి చెప్తుంటే, "కాపాడు వాటని" అని చెప్పి మైకీ చెప్తా ఉంటది. వాడితో జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటే, సరే తనని కాపాడుతా అని చెప్పి తన భుజం మీద ఎక్కించుకొని వెళ్తా ఉంటాడు. ఎందుకంటే మనల్ని కాపాడాలని చెప్పి. అలాగే నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను. తనకి నేను నమ్మకం ఇస్తున్నాను. డ్రాగన్ అని చెప్తుంటే, అక్కడ మన హినాట ఇంకా మన టామన్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఉంటాడు. తను చూసి "ఇక్కడి నుంచి వెళ్ళిపో నీము" అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళు ఎందుకుండా అక్కడ ఉంటే అప్పుడే అయితే నువ్వు కాపాడావా? సరే అయితే ఒక పిల్లోడు దొరికింది. ఒక పాప కూడా దొరికింది. ఇక రాత్రి మొత్తం మజానే చెప్తా ఉంటే దాన్ని చూసి "హినాట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి చెప్తా ఉంది. "వద్దు నేను నీకు ఫైట్ చేస్తాను. మీరు కాసేపు కామ్‌గా ఉండండి" అని చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతా ఉంటాడు. ప్లస్ అక్కడ జరుగుతా ఉంటే వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే, "సరే అయితే మీ అందరిని చావు నా చేతిలోనే" అని చెప్పి మనం తక్కిమిచ్చేస్తాం. తక్కిమిచ్చి ఏమైందని చెప్తుంది. "ఓ పిల్లోడు మంచి క్రేజ్‌లోకి వచ్చినట్టున్నాడు. అంటే హినాట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఒక్కడిని ఈళ్ళని చూసుకుంటా" చెప్తుంది. "ఓ పిల్లోడు కొడతాడంట చూద్దాంలే" కానీ అని చెప్తే మన మైకీ కూడా మన తగ్గిమిచ్చాడు. "సరే అయితే మీ చావు నా చేతిలో" అని చెప్తుంటారు. దాన్ని చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటాడు. "సరే పిల్లోడు ఏదో ముచ్చపడుతున్నాడు కదా! ఫైట్ చేద్దాం కానీ నువ్వు కొట్టగలవు తగ్గిమిచ్చేయి" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి పిల్లోడు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు. తగ్గిమిచ్చి నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పి చెప్తాడు. చూసావా అమ్మాయిలు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన తగ్గిమిచ్చి స్టడీ తన మీద ఎలక్ట్ చేయాలని చెప్పి వెళ్తా ఉంటాడు. ప్లస్ తన చేతిలో కట్టెని గుచ్చేసి ఉంటాడు. తగ్గిమిచ్చి అరుస్తా ఉంటాడు. ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందని చెప్తే, అది ఈ నొప్పిని తట్టుకోలేకపోతాం. నన్నేం కొట్టగలడు. తగ్గిమిచ్చేయి జాగ్రత్త అని చెప్తే, ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తే, సరే కానీ అయితే ఆ కట్టెని మళ్ళీ తీసి మనం స్ట్రెయిట్‌గా వీడి చేత్తో కొట్టాలనుకుంటారు. నేను ఖచ్చితంగా హినాటని కాపాడుతాను. ఇప్పుడు నేను తమిళ్‌లో నేను ఇలా పవర్‌ఫుల్‌గా మాట్లాడతాను అని చెప్పి ఇలా కొన్ని విషయాలని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మా అంటే ఒక గ్రూప్‌ని క్రియేట్ చేద్దాం అని చెప్పి మాట్లాడతా తను పాష్ గురించి మాట్లాడుతా ఉంటాడు. అలాగే తను ఎలా వాళ్ళందరి చేత కొట్టిస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే కొట్టించుకుంటున్నావు అని చెప్పి చెప్తా తనతో ఫైట్ చేస్తా ఉంటాడు. ప్లస్ తను చాలా గట్టిగానే కొట్టించుకుంటాడు. నేను ఇంకా ఆగను అని చెప్పి కొడతా ఉంటాడు. ప్లస్ తను కొడతా తన అటాక్‌ని యూజ్ చేస్తా ఉంటాడు. కానీ తగ్గిమించి నేను ఇంకా ఎంత గట్టిగా కొడతా తను స్ట్రీట్ టెక్స్ యూజ్ చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా తగ్గిమించి తన అటాక్‌ని యూజ్ చేస్తా తను కలుషులు పట్టుకొని తన గుండె పట్టుకొని నడిపిస్తాడు. జాగ్రత్త తగ్గిమిచ్చేయి అని చెప్పి అరుస్తా ఉంటాడు. ప్లస్ తను ఎట్లాగో తన ప్రూఫ్ కోల్‌కి ఇలాగ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడతా ఉంటారు. ఎత్తలోకి నేను కొట్టేసా తగ్గిమిచ్చే పడున్నావా అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా యుద్ధం అనేది ముగించుకోలేదు. ఒకరిని కొట్టావు ఇంకా గొప్పగా అంటున్నావా? లేదు నేను అన్నని నాశనం చేయబోతున్నాను. చెప్పి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఉంటాడు. డ్రాగన్ కూడా అక్కడే ఉంటాడు. సరే నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి డ్రాగన్ కూడా లేచి ఉంటాడు. ఇప్పుడు ఏం నాకు చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడిని చూసుకుంటా అని చెప్తే నువ్వు చూసుకోలేవులే పిల్లోడా చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తారా? సరే కానీ నెట్ అని చెప్తుంటాడు. సరే చూద్దాం కానీ అని చెప్పి నవ్వుతా ఇద్దడు చాలా మోడ్ ఫామ్‌లోకి వచ్చేస్తుంటాడు. ప్లస్ అందరూ ఫైట్ చేసాక ఏడుతుంటే "కానీరా కొడకా" అని చెప్పి మన వాళ్ళందరూ స్టడీకి ఫైట్ చేస్తున్నారు. అప్పుడే మన తక్కిమిచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి వాళ్ళు ఫైట్ చేసాక రెడీ అవుతుంటారు. మేము కూడా టోమ్‌లో మెంబర్స్ అని చెప్పి అరుస్తూ చెప్తా ఉంటాడు. అలాగే ఇంకా మనం ఇద్దరం మొదలు పెడతాం. పిల్లలు ఏం తింటామండి వచ్చా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ప్లస్ వాళ్ళందరూ వాళ్ళు కొట్టించుకుంటా ఉంటారు. నీ ఫ్రెండ్స్ కూడా నీకు సపోర్ట్‌కి వచ్చినట్టున్నాడే నేను చెప్తూ ఉంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు వదలడు. నీ ఫ్రెండ్సా నేను చెప్తుంటే వాళ్ళందరూ కొట్టించుకున్నా కానీ ఎటువంటి ఆట లేకుండా మాట్లాడుతుంటారు. మేము తక్కిమిచ్చే ఫ్రెండ్స్ అని పరుచుకుంటూ ప్లస్ వాళ్ళ అంబులెన్స్ కూడా పిలుచుంటాడు. థ్యాంక్స్ అని చెప్పి అరుస్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే పోలీసులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అరుస్తా ఉంటాడు. పోలీసులు వస్తున్నారా రేపు అనుకుంటే వాళ్ళందరూ పడిపోయి ఉంటారు. మనం అట్టలో కొన్ని కొట్టలేకపోయాం కానీ ఇప్పుడు మనం కాపాడు అని చెప్పి చెప్తే అక్కడే చూస్తుంటే వాళ్ళందరూ అంబులెన్స్ కోసం వెళ్తా ఉంటారు. ప్లస్ మనం తగ్గించే కూడా చాలా గట్టిగా గాయం అయి ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తే వార్ చాలా అయిపోయి ఉంటుంది. ఇక మన మైకి ఇంకా వలహాల లీడర్‌కి తప్ప ఇద్దరికి ఇంకా ఫైట్ జరగబోతుంది. అక్కడ చూసి సరే ఇంక నేను వెళ్ళొస్తా. నిన్ను మళ్ళీ ఫైట్ చేస్తా. ఆ రోజు నేనేందో నీకు చూపిస్తా మైకి అని చెప్తా ఉంటాడు. వీళ్ళందరూ కూడా చాలా గట్టిగానే ఫైట్ చేసి ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తా ఉంటే మైకి వాళ్ళు కూడా మైకి ఇంకా మన డ్రాగన్ ఇక్కడ హాస్పిటల్‌లో పెట్టుంటారు. ప్లస్ తను చాలా క్రిటికల్ స్టేజ్‌లో ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా గెలవాలని చెప్తుంటే మన డ్రాగన్ చనిపోయే స్టేజ్‌లో ఉంటాడు. అవి మన మైకి చాలా స్పీడ్‌గా వస్తా ఉంటాడు. ప్లస్ మనోళ్ళు కూడా అనుకుంటా ఉంటాడు. అసలు తనకేమవుతుంది తను బాగుంటాడు కదా! అని చెప్పి చెప్తుంటే అసలు బాస్‌కి ఏమైందని చెప్పి అనుకుంటాడు. తను బానే ఉన్నాడు. చెప్పి మాట్లాడుతుంటారు. ఇదంతా నా తప్పే అని చెప్తుంది. తనకేమైంది జాగ్రత్తగా చూసుకుంటాం చెప్పి మాట్లాడుతుంటే తను రికవర్ అవుతాడులే. ఆ విషయం నాకు బాగా తెలుసు. తను నా ఫ్రెండ్ కదా అంటన్నా. నేను చెప్తుంటే అలా కూల్‌గా మాట్లాడడం చూసి అసలు ఎవరికీ ఏం అర్థం కావట్లేదు. మైకి అలా ఇంటూ మాట్లాడుతున్నా అని చెప్పి. కడుతుంటే తను సేఫే. తను సేఫ్ చాలా హ్యాపీ అని చెప్పి అనేస్తా ఉంటాడు. మనం గెలిచేసాం చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడ చూసి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ప్లస్ మనోడు ఎత్తడగా ఆ వార్ అసలు ఎందుకు జరిగింది? అసలు ఏంటి?
డ్రాగన్ చాలా అంటే చాలా మంచోడు. చెప్పి మాట్లాడుతున్నాడు. డ్రాగన్ సేఫ్ అవుతాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే తను ఇలా ఏమైనా జరుగుంటే ఆ గ్రూప్ మొత్తం నాశనం చేసేస్తా చెప్పి మాట్లాడుతా ఉంటాడు. డ్రాగన్ చాలా మంచోడు. చెప్పి మాట్లాడుతూ ప్లస్ అలా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ వాన్ కూడా ఆగిపోయినాయి. మనం వెళ్ళొచ్చు కదా! చెప్పి అనుకుంటాడు. ప్లస్ ఆ డేట్ అనేది ముగిపోయింది కాబట్టి అది డ్రాగన్‌ని కాపాడేసానని చెప్పి అనుకున్నాడు. డ్రాగన్ బాగుందని చెప్పి గ్రూప్ కూడా మటన్ చేసి పెంటది. మైకీతో మాట్లాడుతాను ఎళ్ళుంటే మైకీ ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తను చాలా అంటే చాలా బాధపడతా ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ చూపిస్తాడు. అక్కడ తకిమించి చాలా చాలా స్టంటులు చేయడం వల్ల తనకు అప్పటికప్పుడు ఇంకా హీరో అనుకుంటా ఉంటాడు. ఎలా ఉన్నావు డ్రాగన్ అని చెప్పి మాట్లాడుతుంటే ఏం పిల్లకి బుగ్గలో కూర్చో అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తే నీకు ఒక లగేజ్ వచ్చిందని చెప్తుంటే తమ్ముడు అఫీషియల్ యూనిఫార్మా అని చెప్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు కూడా తమ్ముళ్ళు ఒకటి నేను మైకి సెలెక్ట్ చేసుకున్నాడు. నిజంగానా చెప్తుంటే నువ్వు ఇంకా తమ్ముళ్ళు ఒకడు కాబట్టి ఇంకా నన్ను నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చులే చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది నిజమా చెప్పి అనుకుంటే అయినా నువ్వు నన్ను హెల్ప్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ పిల్లోడా నువ్వు చాలా మంచివాడు అని చెప్తే అదంతా పక్కన పెట్టి ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మైకి ఎక్కడ ఉన్నారని చెప్తుంటే మైకి పైన ఉంటాడు. ప్లస్ ఎక్కడ మాట్లాడుతుంది ఎలా ఉన్నా మైకి ఇప్పుడు తమిళ్లో ఒక మెంబర్ కదా సరే అయితే మంచిగానే ఉన్నావు మైకి ఇక్కడ చూస్తుంటే నువ్వు అతను కాపాడుతావు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడివి జాగ్రత్త మా ఇద్దరం ఎప్పుడు ఒకేలా ఉన్నాం అని చెప్పేసి మర్చిపోబాక చెప్పి మాట్లాడుతుంటే నేను ఎప్పుడు నేను ఫ్రెండ్ లాగానే చూస్తా తక్కువ అని చెప్తే అని చెప్పి చెప్తుంటారు. అంటే ఇప్పుడు తమిళ్లోకి జాయిన్ అయిపోదాం వల్ల మళ్ళీ తక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ విషయం పోయి మా హినాటోతో మాట్లాడతా అని చెప్పి హినాటోతో మాట్లాడతా కొన్ని విషయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు హినాటోతో. తనకు నెక్లెస్ కూడా గిఫ్ట్ చేస్తుంటారు. ప్లస్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే తను ఎలా కాపాడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. శేఖర్ చూసి మన నడుతూ కూడా చూస్తుంటారు. తను శేఖర్ చూసి ఇంకా ఫ్యూచర్కి వెళ్ళిపోయింటారు. ప్లస్ మొత్తం మార్చేసారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరిగి ఉండదు ఇంకంతా మారిపోయి ఉంటుంది. ఇక హినాటో కూడా కలిసిపోయి ఉంటుంది. ప్లస్ మనోడు కూడా బతుకుంటారు అని చెప్పి అప్పుడే ప్రశ్నకు వచ్చేస్తుంటాడు. ఎక్కడో సూపర్ మార్కెట్‌లో పని చేస్తా ఉంటాడు. ఎలా పని చేయమని చెప్తే నేనేం సూపర్ మార్కెట్‌లో అని చెప్పి వస్తుంది. అసలు ఏం జరిగింది? రేపు చూస్తా ఉంటే దేవ్ చూస్తా ఉంటాడు. ప్లస్ తన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఏముండవు. ప్లస్ తన చేతిలో ఆ గాయం ఏంటి ఉంటది. అంటే ఆ వార్ జరిగింది. అంటే ఆ వార్ మంటలో ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పి అనుకుంటా ఉంటే తన ఫ్రెండ్ దగ్గర ఉంటాడు. తన ఫ్రెండ్ ఒక సెలూన్‌లో పని చేస్తా ఉంటాడు. "ఏమి ఇలా వచ్చావు తగ్గిమిచ్చి" చెప్పి మాట్లాడుతుంది. "నేను చాలా రోజులైంది చూడు కలిసి ఉండేది. నిన్నే కదరా కలిసింది. అయినా ఏం మండేత్తావని" చెప్తుంటే మా ఇద్దరం ఫ్రెండ్స్ అనే విషయం మర్చిపోయాను చెప్తే, "అది నా ఫ్రెండ్‌ని నేను కాపాడేశాను. హినాట బాగుందా లేదా అని చెప్పి కనుక్కోవాలని చెప్పి తన నడుతకి ఫోన్ చేసి ఉంటాడు. "ఓహ్! నువ్వు తిరిగొచ్చావా?" చెప్పి మాట్లాడుతూ ఉంటే, హినాట బానే ఉందని చెప్తే హినాట చనిపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. హినాట చనిపోవడం మాత్రం అదొక ఎక్సెస్ ఈవెంట్‌లా జరుగుతూ ఉంది. చెప్పి మాట్లాడుతూ ఉంది. హినాటని కాపాడలేకపోయాం. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది కాపాడా అని చెప్పి చెప్తా ఉంటాడు. సారీ గైస్ నేను రివర్స్‌లో చెప్తున్నాను. హినాటని కాపాడేసాం. ఆ ఎక్సెస్ ఈవెంట్ అనేది ఆపేసాం. మనం హ్యాపీగా ఉండొచ్చు. చెప్పి హినాటని కలవాలనుకుంటాడు. ప్లస్ వాళ్ళు హినాట దగ్గరికి ఎళ్ళుంటాడు. ప్లస్ అక్కడ ఇంటికెళ్ళిన వెంటనే తగ్గిమిచ్చే నువ్వు బాగున్నావు అని చెప్పి తనని అమ్ముకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే హినాట ఇప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉంటే, హినాట బానే ఉందిలే. చెప్పి చెప్తుంటే హినాటతో మాట్లాడడానికి కాస్త భయంగా ఉండి, ఏమవుతుంది నువ్వు తను కాపాడేదానికి ఏదైనా చేసావు అని చెప్పి చెప్తుంటే, నాకు తెలుసు అయినా నేను వెళ్ళాలనుకుంటున్నా. చెప్తుంటే హినాట నా ఫ్రెండేనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఎట్టోలా కాపాడేసా. నేను నా పని నేను కంప్లీట్ చేసేసా. కానీ నాకేం అర్థం కావట్లేదు. నాకు ఎందుకో భయమేస్తుంది. చెప్పని చెప్తా ఉంటాడు. అయినా చాలా హ్యాపీగా ఉందని చెప్పి అప్పుడే హినాట తన దగ్గరికొచ్చి తగ్గిమిచ్చేనా చెప్పి అప్పుడే తన కిస్సింగ్ విషయం అనేది గుర్తు తెచ్చుకుంటాడు. ఎలా మాట అని చెప్పి అర్థం కావట్లేదు. తను ఇంకా నెక్లెస్ ఏసుకొని చూసి ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎలా అంటే ఒక సంథింగ్ వాళ్ళిద్దరు పెళ్లి చూపులో ఉన్నట్టుగా వాళ్ళిద్దరు భయపడతా మాట్లాడుతుంది. ఏంది మీరు అనంటే, "అరేయ్! నువ్వు వెళ్ళబాకురా నాయనా భయంగా ఉందిరా" అని చెప్పి చెప్తుంది. అక్కడ ఏం జరగలే కూర్చో అని చెప్పి మాట్లాడుతుంటే, "ప్లీజ్ అరే ఉంటారు" అని చెప్పి అనేస్తుంటే, ఇంకా తగ్గిమించి ఇంకా ఫన్నీగా అట్టే ఉన్నాడని చెప్పి మాట్లాడుతుంటారు. సింగర్ "నువ్వు ఇంకా మాలే తగ్గిమించి అచ్చు అట్టగా చిన్నప్పుడులాగే నువ్వు ఇంకా నెక్లెస్ చేసుకుంటున్నావా?" చెప్తే, నెక్లెస్ నువ్వే కదా గిఫ్ట్ ఇచ్చింది" చెప్పి వాళ్ళందరిని పార్టీకి తీసుకొని పోయి ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ సరదాగా అని చెప్పి అనుకుంటా వెళ్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ అసలు పాస్ మొత్తం మారిపోయింది కదా! చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. అసలు అక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తా వెళ్ళిపోతా ఉంటాడు. వీళ్ళందరూ వాళ్ళిద్దరు కార్ డ్రైవ్ చేసుకుందాం అని చెప్పి వెళ్తే ఒక చోటుకెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు. "ఈ జోడి కదా బాగా కొట్టుంది. మన ఇద్దరం చివరికి ఎట్టలా కలిసి ఉన్నాం" చెప్పి మాట్లాడుతుంటే, నాకు అర్థమైంది. నువ్వు ఆ రోజు అక్కడికెళ్ళిపోయావు. అలాగే తమన్ అది చాలా అంటే చాలా పవర్‌ఫుల్ గేమ్. అయినా ఇప్పుడు అందులో ఒక మెంబర్ కదా! కానీ ఎందుకొచ్చేసావు బయటికి? చెప్పి సంథింగ్ అలా మాట్లాడుతూ ఉంటాడు. అయినా నువ్వంటే నాకు చాలా బాగా ఇష్టం తక్కువచ్చే. నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పి చెప్తా ఉంటది. నువ్వు ఎప్పుడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోయావు. చెప్పి అంటుంటే, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తా ఉంటాడు. అసలు నువ్వేమైంది అని చెప్పి మాట్లాడుతూ తను ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. అసలు హినట బతికే ఉంది. చెప్పి మాట్లాడుతుంటే తమ్మునోళ్ళు కూడా ఇక్కడ ఉంటాడు. ప్రతి ఒక్కడు వచ్చి, తక్కుమిచ్చే నువ్వు చాలా రోజులైనట్టుంది చూసి నేను తగ్గిమిచ్చి అని చెప్తుంటే, సారీ నువ్వు నేనెక్కడో చూసాను. అది చూస్తే అదే గ్యాంగ్‌లో మెంబర్‌లాగా ఉంటాడు. అసలేం జరిగింది? తను తమ్ముళ్ళు ఈనుకున్నాడని చెప్పి అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఏదో సంథింగ్ జరిగిందని చెప్తే, అప్పుడే మన తగ్గిమిచ్చిని ఎవరో క్రాష్ చేసేసినానుక తనక్కడ అదే మన హినాటని క్రాష్ చేసేసి తను అక్కడ చనిపోయి ఉంటది. తగ్గిమిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్తుంది అది క్రాష్ చేసింది ఎవరు కాదు మన అక్కు. అక్కడ చూసి అసలేం జరిగింది అక్కు అని చెప్పి చెప్తా ఉంది. తగ్గిమిచ్చి నన్ను క్షమించు. ఇది నేను చేయాలనుకోలేదు. చెప్తుంది అసలు ఎందుకు ఇదంతా చేసావు అని చెప్తుంది. నాకైతే ఇంకే దారి దొరకలేదు. ఈయన తన తప్పిన గురించి ఎందుకు చేసావు చెప్పి అరుస్తా ఉంటాడు.
సారీ అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయి ఉంటది. అక్కడ చూస్తుంటే హినాటకి ఏమైంది అని చెప్పి చూస్తుంటే హినాట ప్రూఫ్ కోల్పోయి ఉంటది. లేకపోతే హినాత రా వెళ్దాము బయటికెళ్ళిపోదాం. చెప్తుంది వద్దు నా కాలు ఇరుక్కుపోయింది. లేదు నేను ఎట్టైనా కాపాడని చెప్పి అనుకుంటున్నా అని చెప్తుంది. ఎట్టైనా చనిపోయాను చెప్తే సరే రేపటి నేను జీవుడు పడికి ఇలాగే ఉంటా. ఇద్దరం చనిపోదాం. చెప్తుంది నువ్వు నన్ను ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్రస్తుతం ఆలోచిస్తా ఉంటే వెళ్ళిపో అని చెప్పి చేసి అప్పుడే బ్లాస్ట్ అయిపోయి ఉంటది. అలా బాడీలోని పీస్ మొత్తం అయిపోయి ఉంటది. ఈసారి కూడా గెలవలేకపోయాడు. ఈసారి కూడా తను కాపాడలేకపోయాను. ఖచ్చితంగా ఇంకోసారి కాపాడతాను. అసలు ఏం జరిగింది? తమ్ముడు ఇందులో మారిపోయింది. దానంతా నేను తీసుకుంటానని చెప్పి తను స్టైల్‌గా ఫేర్‌వెల్ చూపిస్తా ఉంటాడు. ప్లస్ తను చనిపోయి ఉంటది. తన ఫ్యూనరల్‌లో తను ఎలా చనిపోయిన విషయం ఆలోచిస్తా ఉంటాడు. తను మాట్లాడుతా ఉంటే అప్పుడే మాట్లాడడానికి సంథింగ్ వచ్చి ఉంటాడు. వాళ్ళందరూ అసలు లాస్ట్‌లో నీ దగ్గర ఉన్నారు కదా! నువ్వు ఇక్కడ ఇంటికొచ్చా అని చెప్పి మాట్లాడుతుంటే అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సారీ నేను నిన్ను కాపాడలేకపోయాను అని చెప్తుంటే ఇదంతా నీ వల్లే. కానీ ఇది నీ తప్పు మాత్రం కాదు చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సరే అయితే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు చాలా థాంక్స్. అయినా హినాట దగ్గర లాస్ట్ మిగిలిన వస్తువు ఇదొకటే అని చెప్పి మన వరకు ఒక వస్తువుని తెచ్చుంటది. కాపాడలేకపోయాను ఈసారి నన్ను క్షమించండి అని చెప్పి అది చూస్తూ ఉంటే అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఈసారి కూడా మాకు చనిపోయింది. అసలు నాకేం అర్థం కావట్లేదు. అది మీ ఫ్రెండ్ ఎందుకు చేశారు? అసలు ఎందుకు తమ్ముడు ఇలా చేస్తుంది? కనుక్కో అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు నేనెలా? అసలు ఏం చేయాలి? అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అని చెప్తా ఉంటాడు. సరే అయితే నేను పాస్‌కి వెళ్తా. మొత్తం మారుస్తా. మొత్తం నా కంట్రోల్‌లో తెచ్చుకుంటా అని చెప్తే నువ్వు చేయగలవా? చెప్తే నేను ఖచ్చితంగా చేయగలను. మొత్తం నా సృష్టిని కఠినం చేసుకుంటా చెప్తా ఉంటాడు. అసలు ఎందుకు అలా జరిగింది? ప్రతి ఒక్కడిని అసలు ఏందని చెప్పి ప్రతి ఒక్క దాన్ని నేను కనుక్కుంటాను. ఖచ్చితంగా పాజిటివ్ మారుస్తాను. దానికి నేను మాటిస్తాను. టక్కున చేయి అని చెప్పి చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఏం మారలేదు టక్కున చేయి చెప్తుంటాడు. ఖచ్చితంగా మా అక్కని కాపాడగలవు అని చెప్పి నాకు అర్థమైంది. చెప్తుంటే సరే అయితే అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు కాసేపు. ప్లస్ వాళ్ళు ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే హినాటని ఎలాగైనా కాపాడగలగాలి. ప్లస్ తనకి ఏం చేయాలని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను సింగర్ కొన్ని రోజులు పాస్ ఆన్ అయిపోతాయి. ఇంకా తక్కువ ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ అక్కడ జైల్‌లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని అక్కడికెళ్ళి డ్రాగన్‌తో మాట్లాడడానికి వెళ్ళుంటాడు. తను అక్కడికెళ్ళుంటే హ్మ్. ఇదిగో విజిటర్ వచ్చాడని చెప్తుంటే, ఓహ్! తగ్గిమించే నువ్వా డ్రాగన్ ఎలా ఉన్నావు అని చెప్తుంటే, చాలా రోజులైంది చూసి తగ్గిమించే అయినా నేను గుర్తుపట్టలేకపోయాను. రేపు తగ్గిమించే చెప్తుంటే, నిజమేలే నా జుట్టు మొత్తం తీసేసాం కదా! చెప్తుంటే అయినా అసలు ఏం జరిగింది ఆ రోజంతా? అంటే ఏం నువ్వెందుకు తమ్ముడిని వదిలేసావు? అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వు తమ్ముడిని వదిలేయడం వల్ల మైకి చాలా అవుట్ ఆఫ్ మారిపోయాడు. అలా వాళ్ళు అందరం పిచ్చ కొట్టుడు కొట్టుకున్నాం. అలాగే మేమందరం ఫ్రెండ్లీగా ఉన్నాం. కానీ ఆ వార్ ఒకటి దాంట్లో దారి తీసుకుంది. ఆ వార్ గాని జరగకుండా ఉంటే అందరం సేఫ్‌గా ఉండేవాళ్ళం. అలాగే తోమన్ అనేది తన చేతిలో వెళ్ళేది అసలు కాదు. అలా ఎళ్ళడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. వెళ్ళిపో తగ్గించే నువ్వెందుకు తమ్ముడిని వదిలేసావు? అసలు ఆ రీజన్ దేనికి అని చెప్పి అడుగుతా ఉంటే, నువ్వు వదలడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా చూస్తా ఉంటే అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు అనుకుంటున్నా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. జగోటి గురించి తగ్గించే చెప్పేసరికి అలా అనుకుంటా ఉంటాడు. అసలు ఏం జరిగింది మొత్తం దాని గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ తమ్ముడిని ఇప్పుడు కంట్రోల్ చేస్తా ఉంటాడు. అసలు ఏం జరిగింది? అసలు డ్రాగన్ ఎందుకు అలా మాట్లాడుతా ఉన్నాడు? అసలు ఇదంతా ఏంది? అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తా ఉంటారు. ప్లస్ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని దాని గురించి ఒక డీటెయిల్‌గా ఎలిచి ఏం చేయాలి ఫ్యూచర్ పాస్ట్‌లోకెళ్ళి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. సరే అయితే ఇక నా అవసరం లేక పాస్ట్‌కెళ్ళాలనుకున్నా రా నేను చెప్పమంటే నీకు పక్కాగా తెలుసా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే ఖచ్చితంగా అసలు ఆ ఇన్సిడెంట్ మొత్తం నేను కనుక్కోవాలనుకుంటున్నా. అసలు ఏమేం జరిగింది సరే అయితే నాకు నీది బాగా నచ్చింది. ఇక వెళ్దాం పాస్ట్‌లోకి అని చెప్పి షేక్ హ్యాండ్ చేసుకుంటాం. కానీ అని చెప్పి వాళ్ళు ఈసారి తన ఫ్రెండ్‌ని కాపాడని చెప్పి అతను చేసుకుంటాడు. అలా పాస్ట్‌గా ఉంటాడు. తమన్ కూడా అలా కాకుండా మార్చాలని చెప్పి అసలు ఆళ్ళు కొట్టేయాలి ఎవడని చెప్పి అప్పుడే తను బాత్రూమ్‌లో ఉన్నట్టు చూస్తుంటాడు. ప్లస్ అక్కడ మైకీ వాళ్ళతో ప్లస్ వీళ్ళతో పాటు ఉంటాడు. హే! మనం బాగున్నాం. ఇదేంటి మనం ఎక్కడున్నాం? చెప్పి అరుస్తా ఉంటాడు. అది ఇక మనం ఉన్నాం స్నానం చేస్తాం. అయినా నువ్వేం మర్చిపోయినట్టున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అవును నాకు అర్థమైంది. ఏవో బాటిలో స్నానం చేస్తా అని చెప్పి చెప్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఏం ప్లేస్‌లో అని చెప్తుంటే వాళ్ళందరితో తమన్ మొత్తం ఒక బాత్రూమ్‌లో అంతా ఫైట్ చేసుకుంటా ఉంటాడు. తను చూసి ఛ! ఈళ్ళింకా ఏం మారలేదు చెప్పి మాట్లాడుతుంటే అరే ఏం చేస్తున్నావు? నా మీద కూడా నీళ్ళు కొడుతున్నావు అని చెప్పి అరుస్తా ఉంటాడు. నీ మీదేరా నీళ్ళు కొట్టేదని చెప్పి తను మాట్లాడుకుంటాడు. ప్లస్ వాళ్ళు బయటకొచ్చేస్తుంటాడు. ఓహ్! ఇక మన రిలాక్సేషన్ అయిపోయింది. ఇంక మనం వెళ్దాం. చెప్తే అది సరే అని చెప్పి చెప్తుంటే బైక్‌లో ఎళ్లి మాకు మీటింగ్‌కెళ్ళుంటారు వాళ్ళందరూ. ప్లస్ ఆ మీటింగ్‌లో ఇంక చూస్తుంటే ఇంక అందరూ రెడీగా ఉన్నది. ఇప్పుడు కొట్టాలి రీఅడ్జస్ట్‌మెంట్ ప్లస్ అన్నీ నేను చూస్తున్నాను. ఇంక చూస్తుంటే మన వాడని తొందరలో జరగబోతుంది. ఆ వాడికి మనకు పనికొచ్చేది ఇతనే అయిపోయి మన ఫ్రెండ్‌ని పట్టుకొని వచ్చుంటాడు. తను కసికకి సర్కస్ పేరు తప్పుగా చెప్పాను. ఆ పేరు నాకు తిరగట్లేదు సర్కస్. తను మనం హెల్ప్ చేస్తా అని చెప్పి నేను విలన్‌గా చెప్తున్నాను ఇతని పేరు ఇప్పుడు ఇక నుంచి. ఇక్కడ చూస్తుంటే ఇతను తనే చేశాడు. చెప్పేసరికి అలా అర్థమైపోయింది. ఈడే నా కొడుకు. ఈ రోజు ఇదంతా జరిగింది. అసలు ఇతను కొట్టోడు. తను ఆ టీమ్ మెట్ కదా! చెప్పి అరుస్తా ఉంటే అది నిజమే. కానీ ఆ టీమ్ పెట్టినా మనకి హెల్ప్ చేయగలరు తిను అని చెప్పి అరుస్తా చెప్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని
ఎలాగైనా నాశనం చేయాలి. అది ఇంకా ఎప్పుడు పైకి లేకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. దానికోసం ఇంత మనకి పనికొస్తాడు అని చెప్పి అరస్తా చెప్తుంటాడు. తగ్గించేకి ఎక్కలేని బీపీ వస్తా ఉంటది. ప్లస్ ఈయనంట గాని ఇతనే ఇలా చేశాడు. అసలు ఏంది ఇది అని చెప్తుంటే ఇంక అర్థమైంది కదా! ఇంక మనం ఏం చేయాలి? అప్పుడే తక్కిమించకి చాలా కోపం వచ్చేసి తనని కొట్టేసి "నువ్వు ఇదంతా నీ వల్లే కొడతా" అంటాడు. "నేను సావగొడతాను" అని చెప్పి చెప్తా ఉంటే అందరూ తక్కిమించ రౌండ్ ఆఫ్ చేసి సావగొడతా అని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. దాన్ని చూసి తక్కిమించని సావగొట్టి కొడుతుంటాడు. ప్లస్ అది కొట్టేది కూడా మన టామన్ గ్యాంగే. ప్లస్ బార్క్ కొడదాం అంటే తను చూసి తనకేం అర్థం కావట్లేదు. పిల్లలు మంచిగా గట్టిగానే ఉన్నాడు. కానీ చాలా గట్టిగా కొట్టాడని చెప్పి తమ్ముడు మొత్తం తన వైపు విలన్స్‌గా చూస్తూ ఉంటాడు. ప్లస్ చెప్తుంటాడు. తమ్ముడిని వదిలేస్తున్నా ఏమన్నా పిక్కో. ప్లస్ నేనిక్కడ చూచింది దీన్నంతా కంట్రోల్ చేసేదానికి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నేను ఈ వార్ ఏదైనా కానీ ఈ వార్ వన్ సైడ్‌గా మారుస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు నన్ను కొట్టావు. నాకు నీ దెబ్బ బాగా నచ్చింది చెప్తుంటే మళ్ళీ తిరిగి కొట్టుంటావు నీకు దెబ్బకి దెబ్బ. నిన్ను కొట్టడం వల్ల తను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. అలా కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల తనకేం అర్థం కావట్లేదు. ప్లస్ తను చెప్తా ఉంటాడు. ఇలా జరిగిందని చెప్పి అయినా నువ్వు ఎందుకు నన్ను కొట్టాలనుకున్నావు? చెప్తుంటే ఓ లేచేసావా? చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చందమామ చూసావా ఇప్పుడు చాలా బాగుంది. అయినా నువ్వు నన్ను కొట్టాలనుకున్నావు తప్పించి నాకేం అర్థం కాలేదు. స్థిరంగా కొడతాం అలా ప్రతి ఒక్కడికి ఏం అర్థం కాలేదు. అది నాకెందుకో తెలియదు కొట్టేసాను చెప్పి చెప్తా ఉంటే అయినా నువ్వు ఇంకా పిల్లల్లాగా మాట్లాడతావు అని చెప్తే మనం ఇంకా పిల్లలమే కదా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తను బాగా మా ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడుతుంటాడు జుట్టు పెట్టి. అలాగే చెప్తా ఉంటే సరే ఇప్పుడు నువ్వు కూడా తమ్ముళ్ళు పెట్టినా నాకు ఆ విషయం బాగా గుర్తుండి అలాగే ఈసారి నువ్వు ఇలాంటి పనులు చేయాలంటే కాస్త జాగ్రత్త. ఈసారి నుంచి నేను కాపాడగలిగాను. వచ్చేసారి అంటే కాపాడలేను. జాగ్రత్త. నేను తమ్మని సృష్టించినప్పుడు అది మేమందరం ఐదుగురం. మా ఐదుగురం కలిసి ఒక గ్యాంగ్‌గా దాన్ని సృష్టించాం. అలా దాన్ని పద్ధతి చేసి ఇంత దూరం కదా తీసుకొని వచ్చాం. ఐదుగురు వ్యక్తులు ఇంత కష్టపడతారా అని చెప్తే చెప్పి మాట్లాడుతున్నాడు. సరే అయితే తమ్ముడు మొత్తాన్ని నేను మారుస్తాను అని చెప్తే మారొద్దులే నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది తగ్గించేయి అని చెప్పి చెప్తుంటే నాకు అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈసారి నువ్వేమైనా చేయాలనుకుంటే ఆలోచించి చెయ్యి. ఇంకోసారిలాగా నేను కాపాడలేను ఈసారిలాగా చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే తగ్గించేయి. మళ్ళీ మనం కలుద్దాం. ఇంకో విషయం నీకు ఏమేమి చేయాలనుకున్నా జాగ్రత్త. ఇప్పుడు అందరూ నీ మీద కన్ను పెట్టుంటాడు. అది నేను కూడా ఈసారి నేనేం కాపాడనని చెప్తుంది. అప్పుడే వెనక నుంచి ఒకడు చెప్పి సారీ బాస్ మీరు ఇలా చేసినందుకు తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సర్లే ఏం కాదులే. ఈ మొదట్లో ఎవరైనా బయటికి చెప్పండి సావగొట్టేస్తా అని చెప్తుంది. అర్థమైంది. ఓ ఇప్పుడు నువ్వు నుంచి నా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసి ఇంకా తక్కించి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేసుకుని ఇంకా వెళ్తా ఉంటాడు. ఎలాగైనా హినాటాన్ని కాపాడాలి. ప్లస్ ఆకుకు అసలు ఏమైందని చెప్పి ప్లస్ తమ్ముని ఎలాగైనా మార్చాలని చెప్పి తను డిసైడ్ అయిపోయి ఉంటాడు. ప్లస్ ఇంకా రేపటి నుంచి ఇంకా తమ్ముళ్ళ వాళ్ళు గ్యాంగ్ మెంబర్ కాబట్టి ప్లస్ ఒక ఫోటో చూస్తుంటాడు. ఆ ఫోటోలో అందరూ ఉంటారు. అందరూ చూస్తే చిన్నపిల్లలాగా ఉంటే ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అసలు ఇతను ఎవడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ ఒక కొత్త క్యారెక్టర్ లాగా ఉంటుంది. సేమ్ కట్ ఉంటుంది. కాలేజీని చూపిస్తుంటాడు. కాలేజ్ ఒక తక్కువ నుంచి ఒక గట్టిగా ఉంటాడు. ప్లస్ మన అందరు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఎలా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే నేను బాగానే ఉన్నాను. చెప్పి ఇలా మాట్లాడుతుంటే చాలా గట్టిగా ఫైట్ చేసావు చెప్పి మాట్లాడుతుంటే చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ అంత వార్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అసలు వాళ్ళు అసలు ఏంటి అసలు తమన్ అంటే ఏంటో నాకు ఇంకా క్లారిటీ లేదని చెప్పి చెప్తుంటే సరే అయితే నీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి అసలు ఈరోజు వార్ ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు అని చెప్పి తెలుస్తుంది వార్ ఎప్పుడు అని చెప్పి అందరూ అసలు డీటెయిల్స్ రాసుకుంటూ ఉంటారు. అసలు ఏ టీంలో ఎవరెవరు ఉన్నారు అసలు ఎలా వార్ అనేది ఎలా జరగబోతుంది అంటే పెట్టేసి నాకు చాలా బీపీగా తెస్తాడు అని చెప్తే మాట్లాడుతుంటాడు. అసలు ఏమైనా పర్వాలేదు అసలు ఈ టీం అంటే ఏంది అసలు ఒక్కొక్కటి టీం గురించి మాట్లాడతా ఈ టీం అనేది ఇలా వర్క్ అవుతుంది అని చెప్పి కొన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తా ఉంటాడు. అలా ఒక టీంలో ఎలా పవర్ఫుల్ వేస్తుందని చెప్పి ప్రతి ఒక్క విషయం చెప్పి మన తగ్గించకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా వలహాలని ఎలా కాపాడని చెప్పి తమ్ముడు మొత్తం నేను ఒక్క చోటికి తీసుకురావాలి చెప్పి చెప్తా ఉంటాడు. అది నిజమే కానీ మనం చేయాలంటే ఆ టీంలోని 2 భాగాలన్నీ విడిపోయింది. రెండో భాగం అనేది వలహాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో భాగం అని చెప్పి ఇంకో కెప్టెన్ దగ్గర ఉంది. కానీ తను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు చెప్పి చెప్తా ఉంటే ఒక్క వ్యక్తి వచ్చి ఎవరో మన క్లాస్‌లోకి వచ్చినట్టుగా ఉంటాడు. అలా ఇక్కడ చూస్తా ఉంటే నీకు క్లాస్‌కి లేట్‌గా వచ్చానా? నువ్వెప్పుడు రాను ఇప్పటిదాకా నేను క్లాస్‌లో చూడలేదంటే వద్దు ఫైట్ చేయబాకండి చెప్పి తను ఎవడో నాకు బాగా తెలుసు. తనే ఇప్పుడు దాకా మాట్లాడుతున్న లీడర్ అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ నువ్వు కూడా తమ్ములో పెట్టివే రా నేను వలహాల హెడ్ క్వార్టర్స్‌కి తీసుకొని పోతా చెప్పి చెప్తా ఉంటాడు. ఇదిగో నా ఫ్రెండ్స్ అని చెప్పి చూపిస్తుంటే మీ ఇద్దరు కాళ్ళు ఎవరు ఎరగొట్టాడు అని చెప్పి అది నేనే ఏమైనా ప్రాబ్లమా నీకు అని చెప్పి నాకేం లేదు చెప్పి చెప్తా ఉంటాడు. నీకేం ప్రాబ్లమా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే తన కాళ్ళు ఎరగొట్టని తను ఎందుకు మాట్లాడుతున్నాడు అయినా వీళ్ళంతా వెజిటేరియన్ వాళ్ళు సరే నేను ఇప్పుడు తర్వాత వస్తా గైస్ అని చెప్పేసి మన టక్ నుంచి వెళ్ళిపోతాడు. తను హినాటాని చూసి ఎలాగైనా హినాటాని మళ్ళీ కాపాడుతా అని చెప్పి తను ఆ రోజు మాట ఇచ్చిన విషయం బాగా గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే బాకీకి కూడా అదే మైకీ కూడా మాట ఇచ్చినాడు. ఎందుకంటే బాకీని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తే మళ్ళీ వాడిని పంపించేస్తా అని చెప్పి ఆ విషయం నాకు కాన్సర్వేషన్ జరిగింది అది. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం నిజంగా అక్కడికే వెళ్తున్నాం అని చెప్తే నా మీద నమ్మకం లేదా అని చెప్తుంటే అయినా నేను తమ్ముని వదిలేసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఒక తమ్ముని పెట్టి చూస్తున్నా నువ్వు చాలా మంచిగా ఉన్నట్టున్నా అని చెప్తుంటే తమ్మునిలో నేను చాలా సంవత్సరాల వరకు జైల్లో ఉన్నానని చెప్పి చెప్తా ఉంటాడు. ఇదే తమ్ముని ఇదే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి తీసుకుని పోతా ఉంటాడు హైడౌట్. ఇక్కడ చూస్తే ఎవరో అక్కడ పంచింగ్ బ్యాగ్ ఇలా కొడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అలా పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు మన బాకీ. దాన్ని చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్తే అదే బాకీ ఫ్రెష్
బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్. కానీ తనని వల్హాలాకి జాయిన్ చేసుకోమంటే తన సబార్డినేట్‌ని కొట్టాలని చెప్పాం. అందుకే తను ఇలా కొడుతున్నాడు. అయితే నేను వాల్హాల్లాలో జాయిన్ అవ్వచ్చా? ఆయన కూడా వాల్హాల్లాలో జాయిన్ అయిపోవచ్చు. కానీ తనకు ఒక విట్‌నెస్ కావాలని చెప్పి చెప్తే మన తగ్గించని పిలిచుంటాడు. అది సార్ నేనేనా కొట్టించుకునేది? నాకిలా ఇష్టం లేదని చెప్తుంటే అబ్బాయి మన తగ్గించమని కొట్టాడు. ఓడేవాడిని సావగొట్టండ్రా! ఏ పెట్టేయకురా రాస్తా అంటాడు. ఇక్కడ ఉంటే ఆ రోజు భాగ్య ఏం చెప్పాడు నాకు కాస్త చెప్పగలవా తగ్గించి అని చెప్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తుంటే ఇప్పుడు మన వాల్హాల్లాకి ఒక వ్యక్తి వస్తున్నాడు. భాగ్య ఏం చెప్పాడంటే తను వాల్హాల్లా జాయిన్ అవుతున్నాడు. అది మంచిదే. ఇక మనకి ఇప్పుడు మన వాల్హాల్లాకి ఒక పవర్‌ఫుల్ అయిన కెప్టెన్ రాబోతున్నాడు. ఆ విషయం చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తారు? మాట్లాడితే మేము మొత్తం టబర్ మొత్తం నాశనం చేయబోతున్నాం. దాని మొదలు ఇంక ఇక్కడి నుంచే అని చెప్తా ఉంటే అందులోను ఒక్కొక్క వ్యక్తిని మా వైపు లాక్కొని మొత్తం నాశనం చేస్తాం. చివరికి ఈ ఫైట్ పడబోతుందని చెప్తా ఉంటాడు. అలాగే ఇంకా మొత్తం టమ్మని మండే అని పరస్తుంటాడు. తగ్గించకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? అయినా మిమ్మల్ని అలా కానీయను అని పరస్తుంటే ఓహ్! పిల్లోడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు. నీతో నేను ఒకసారి ఫైట్ చేయాలనుకుంటున్నా. అని చెప్తా ఉంటే ఓహ్! అంటే ఇతను అతనేనా వ్యక్తి చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అంటే ఇక్కడ చూస్తా ఉంటే ఓల్డ్ ఫోటో అన్న పెట్టి నువ్వేనా? చెప్పి అడుగుతా ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. వీళ్ళందరూ వాల్హాల్లాలో పాస్ట్‌ని చూపిస్తా ఉంటాడు. పాస్ట్‌లో ఎలా తమన్‌ని జాయిన్ అవ్వాలని చెప్పి ప్లస్ తమన్‌లో ఎలా ఉండాలని చెప్పి మాట్లాడుకుంటారు. అసలు ఏందని చెప్పి అప్పుడే ఒక వీడియో కొట్టాను సావగొట్టి ఓ ఫోటో తీసుకొని ఉంటాడు. అది చాలా బాగుంది. ఆ ఫోటో అసలు హిస్టరీ ఏంటని చెప్పుకుంటాడు. తర్వాత అసలు మేము తమన్‌లో ఎలా ఉండేవాళ్ళం అని చెప్పి ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కానీ మైకి ఒకడే స్కూటీ ఏసుకొని వచ్చాడు. చెప్పి మంటతా అసలు నీ స్కూటీ ఏసినప్పుడు మన రేస్‌కెళ్ళేదేంటి? నాకు ఈ విషయం బాగా తెలుసులే. చెప్పి మాట్లాడుకుంటారు. అయినా ఈ స్కూటీ ఎలా ఏసుకురాగలవు అంటే ఏయ్! ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఈ స్కూటీ బ్రాండ్ న్యూ. మా అన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్తుంటే, అప్పుడే తమిళ్‌లోని ఇక మిగతా వ్యక్తులు వాళ్ళ కొంతమంది వ్యక్తులు గూడా వచ్చేసి చెప్తుంటారు. అయినా పిల్లల మాట ఏం ఫైట్ చేస్తారులే. ఇప్పుడు చూస్తుంటే మన తమన్‌కి వాళ్ళని స్టార్టింగ్ డివిజన్ కెప్టెన్‌కి ఫైట్ జరగబోతుంది. బ్లాక్ వార్స్‌కి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా వాళ్ళంతా ఎవరు అని చెప్పి మాట్లాడుతుంది. ఓహ్! మీకు తెలుసా వాళ్ళు మన రైవల్స్ అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక మనం వార్ అనేది గట్టిగా చేసుకోవాలి కదా! చెప్తుంది అక్కడ బాకీ కూడా చెప్తా ఉంటాడు. అదే ప్రెజెంట్ పాస్ట్ బాకీ మాట్లాడుతున్నారు. మనం గట్టిగా ఫైట్ చేయాలి. అలాగే మనం కొన్ని టెక్నిక్ ఆలోచించాలి. ఇప్పుడు మన లీడర్ ఎవడో మైకీ కదా! మైకీ మనకు మొత్తం డిసిషన్ తీసుకుంటారు. నేనే లీడర్‌ని నేనే చెప్తాను అని చెప్తుంటే మన బాకీ వాడు ఫైట్ మొత్తం తీసుకుంటే వాళ్ళందరూ బీచ్‌లో రెడీ అవుతా ఉంటారు. బీచ్‌లో ఫైట్ జరగబోతుందని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళందరూ ఫైట్‌కి దిగిపోతుంటారు. ఇక్కడ చూస్తుంటే బీచ్‌లో ఫైట్ చేయాలి. ఆయన స్కూటీలో ఏందిరా ఫైట్ చేసి బాకీ ఒక్కడిగా దొరికేసారు కదా! అందరూ పైకి మైకి బైక్ నన్ను ఇరగొడుతుంటే ఆ బైక్‌ని కూడా నన్ను కొట్టిందని చెప్తుంది. ఏరా నీకంత బైక్ అంటే ఇష్టమా? చెప్పి మాట్లాడి బాకీని చాలా పిచ్చకొట్టుడు కొడతా ఉంటారు. వాళ్ళని వదిలిపెట్టుకొని కొడతా ఉంటే మైకి దాన్ని చూసి ఆ బైక్‌ని ఇరగొట్టేసి నా బైక్ ఏమైంది అనేది కానీ నా ఫ్రెండ్‌ని తాకినందుకు మీ అన్నని చంపబోతున్నాను నేను అని చెప్పి దొరికిన ఒక్కొక్కరిని కాళ్ళు ఎట్టి కొడతా ఉంటాడు. దాన్ని చూసి ఫ్రెండ్ చూస్తుంటే అసలు ఎవడురా ఈడు? చెప్పి మాట్లాడుతుంటే నేను ఎవడు తెలీదా? నేను థామన్ కింగ్ లీడన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా ఫైట్ చేసుకుంటా ఉంటాడు. అలా నువ్వు బాగా ఫైట్ చేస్తావు మైకి చెప్పి మాట్లాడుతున్నారు. సీన్ కట్ అవుతుంది. ప్రెజెంట్ సీన్ చూపిస్తా ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ అన్నని చూపిస్తుంటారు. తన అన్న మోటార్స్‌లో వెళ్ళుంటాడు. అక్కడ ఒక బైక్ అనేది చాలా బాగుంది. ఆ బైక్‌ని మన మైకి గిఫ్ట్ చేయాలనుకుంటాడు. కానీ తను కొనేంత కాసు లేదు వాళ్ళ దగ్గర ఉండవు. దానికోసం ఒక ప్లాన్ వేసి ఉంటాడు. రాత్రి పరిస్థితి మనం దొంగిలిద్దాం అని చెప్పి. కానీ ఇది మైక్‌లో అన్న షాప్ కదా అని చెప్పి చెప్తా ఉంటే అయినా ఏం కాదులే మనం ఆ పనులు చేస్తే మైకికి ఏం తెలియదులే చెప్పి చెప్తా ఉంటాడు. అలా చెప్పి వాళ్ళు రాత్రి దొంగతనానికి వచ్చేస్తుంటాడు. ప్లస్ వాళ్ళు తాళం పగలగొట్టి ఆ బైక్‌ని తీసుకుని అని చెప్పి అనుకుంటారు. ప్లస్ దాని ఇంజిన్ అనేది చాలా పవర్‌ఫుల్ పెట్టి ప్లస్ దాన్ని స్టార్ట్ చేసి దాన్ని చాలా స్పీడ్‌గా వెళ్ళొచ్చు. మైకి కూడా దీన్ని బాగా వాడుకోవచ్చు కదా! చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ సీన్ బాగుంది. దాన్ని ఎట్టడం చాలా కష్టం అని చెప్పి అంటుంది. ఎవరు మీరంట అని చెప్పి బ్యాట్ పట్టుకొని వస్తా ఉంటాడు. దాన్ని చూసి తను ఎవడో వచ్చాడని చెప్పి అసలు ఎవడో వచ్చాడు దొంగలు ఎందుకు ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆ బైక్ కొట్టాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. మీ అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్తే అన్న అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఈ బైక్ దేనికి అని చెప్పి అప్పుడే వెనక నుంచి వాళ్ళ ఫ్రెండ్ తన తలకి పగలగొట్టేసాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు? పడాల్సి ఉంటే నాకు ఇంకే అవకాశం దొరకలేదు. నేను తప్ప ఇంక నేను ఏం చేయలేకపోయాను. నేను చెప్తుంటే నువ్వు చాలా గట్టిగా కొట్టావు. అసలు ఎందుకు కొట్టావు? తను చనిపోయాడు అని మాట్లాడుతుంటే ఇప్పుడు మైకి మనం ఎలా సమాధానం చెప్పాలని చెప్పి ఏడుస్తా ఉంటాడు. ప్లస్ తను చెప్తా ఉంటాడు పోలీసులకు ఫోన్ చేద్దామా అని చెప్తుంది. వద్దు అని చెప్పి తను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక మన జీవితం అనేది ఎండ్ అయిపోయింది. ఇక మనం జైల్లోనే ఉంటాం. చెప్పి ఏడుస్తా ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ చూసి వాళ్ళందరినీ జైలుకి తీసుకుపోతా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం చెప్తా ఉంటారు. తర్వాత మైకి నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. ప్లస్ తను ఇలా జరిగిందని చెప్పి స్టోరీ అని చెప్పి చెప్తా ఉంటాడు.